కోటి కార్డులు రికార్డు స్థాయికి చేరిన తెల్ల రేషన్ కార్డులు. కాంగ్రెస్ సర్కార్ ఏర్పడే నాటికి 89,95,282. ఇప్పుడు 1,01,22,324. నెలలో 1,50,000 కార్డుల పంపిణీ. కొత్త రేషన్ కార్డులకు దసరా కానుకగా సన్నబియ్యం కూడా ఇవ్వబోతున్నారంట. తెల్ల రేషన్ కార్డుల సంఖ్య రాష్ట్రంలో రికార్డు స్థాయికి చేరుకుంది. గడిచిన నెల రోజుల్లో ఏకంగా 1.51 లక్షల కార్డులను పంపిణీ చేయడంతో తాజాగా కోటి మైలురాయికి చేరింది. సెప్టెంబర్ కోట ప్రకారం రేషన్ కార్డుల సంఖ్య 99,70,832 కాగా ఇప్పుడు 1,01,22,324 చేరాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిని ఒక రికార్డుగా భావిస్తుంది. కొత్తగా కార్డులు పొందిన కుటుంబాలన్నీ అక్టోబర్ నుంచి లబ్ధిదారుల జాబితాలో చేరాయి. దసరా కానుకగా వీరికి కూడా సన్నబియ్యం పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. రాష్ట్రంలో రేవంత్ సర్కార్ ఏర్పడిన నాటికి తెల్ల రేషన్ కార్డుల సంఖ్య తెల్ల రేషన్ల పైన ఉన్న లబ్ధిదారుల సంఖ్య 2.81 కోట్లు ఉండగా ప్రస్తుతం 3.25 కోట్లకు చేరడం గమనార్హం. నిజానికి రేవంత్ సర్కార్ అని రాసుకొచ్చారు. ఇట్లా మరి నిజంగా ఇప్పుడు 1 కోటి మంది తెల్ల రేషన్ కార్డులు తీసుకున్నారా? 1 కోటి మంది. ఇప్పుడు 1 కోటి మంది కూడా పేదోళ్ళే కదా, వీళ్ళంతా పేదోళ్ళే కదా 1 కోటి మంది. ఇప్పుడు దాదాపు 4 కోట్లు వేసుకో, 4 కోట్లు తెలంగాణ రాష్ట్రం జనాభా అనుకో. తెలంగాణ జనాభా 4 కోట్లు అయితే 1 కోటి మంది తెల్ల రేషన్ కార్డు తీసుకుంటే మరి ఇక తెలంగాణ మొత్తం పేదదే కదా. దీంట్లో ఎంత అక్రమాలు జరుగుతుందంటే ఈ 1 కోటి మందిలో నాకు తెలిసి ఒక 60 లక్షల మంది అక్రమ తెల్ల రేషన్ కార్డులు పొందేళ్ళు. వాడికి ఒక 10 ఎకరాల భూమి ఉంటుంది, ఒక బిల్డింగ్ ఉంటుంది, కారు ఉంటుంది, వానికి సరిపడా ఒక తరాలు సరిపడా తినే ఆస్తి ఉంటుంది. ఇన్ని ఆస్తి ఉన్న తర్వాత కూడా వాడు తెల్ల రేషన్ కార్డు పొందుతాడు. ఎందుకంటే ఫ్రీగా వస్తుంది కదా సార్, ఉచితంగా వచ్చేది మేము వదులుకోం కదా. చాలామంది ఎంప్లాయీస్ తెల్ల రేషన్ కార్డు పొందేళ్ళు. జెన్యున్గా జర్నలిస్ట్గా మేము అప్లై చేస్తే మాకు రేషన్ కార్డులు రావు. జెన్యున్గా అప్లై చేసినోడికి దాని భాగవతం ఏందో చూద్దాం. ఇక బీహార్లోకి చొరబాట్లు కాంగ్రెస్దే పాపం. కావాలని నాడు చొరబాట్లు పెంచారు, వాళ్ళందరినీ మేము పంపించి వేస్తున్నాం. బీహార్ అంటూ అవమానిస్తారా? కాంగ్రెస్కు బిహారీలు బుద్ధి చెప్తారు. రాష్ట్ర పర్యటనలో మోదీ వ్యాఖ్యలు. 40,000 కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రారంభం, శంకుస్థాపన. సారు ఏడా ఎన్నికలు ఉంటే ఆడనే అరే వీళ్ళందరూ ఒకటే అయిపోయిందా? బీహార్లో ఎన్నికల సభలో ప్రధాని మోదీ, నితీష్ అందరూ ఒకటే. నితీష్ పాపం ఎప్పుడు ఎట్టుంటాడో తెలియదు, సడన్ గా మారుతాడు. ఇప్పుడైతే సపోర్ట్ ఇట్టే ఉన్నది, సడన్ గా మారుతాడు. మన సర్వేలన్నీ వీళ్ళకి అనుకూలంగా ఉన్నాయి ప్రజెంట్. చూద్దాం మరి ఏం జరుగుతుంది. కప్పింది కాంగ్రెస్ కండువనే. ఆ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ భేటీలోనూ పాల్గొన్నారు. ఆ పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి కోసం కలిసింది కాదు, ఫిరాయింపే. రాహుల్ని కలిశారు, ఫోటోలు కూడా దిగారు. ఎమ్మెల్యేల ఫిరాయింపుపై అసెంబ్లీ అదనపు కార్యదర్శికి ఆధారాలు అందజేసిన బీఆర్ఎస్ మంచి పని చేసింది. ఎన్నికల్లో కారు గుర్తుపై గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారని, వారంతా నిరంతరం ఆ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని బీఆర్ఎస్ తెలిపింది. వారు సీఎంను కలిసిన సందర్భంగా కప్పింది కాంగ్రెస్ కండువేనని స్పష్టం చేసింది. అప్పుడు ఇష్టంగా కప్పుకొని ఇప్పుడు మాత్రం జాతీయ రంగులతో ఉన్న కండువ అంటూ బుకాయిస్తున్నారట. సిగ్గు శరం లేదు ఒక్కొక్కడికి, సిగ్గు శరం లేదు. ఇప్పుడు ఖైరతాబాద్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ లో గెలిస్తే కాంగ్రెస్ కండువ కప్పుకునే కాంగ్రెస్ లో జాయిన్ అయ్యాయి. మళ్ళా మా కిషన్ రెడ్డిని గెలిపించడానికి కోసం డమ్మీ అభ్యర్థిగా ఈయన ఎమ్మెల్యే పదవి